ఇక కాంగ్రెస్ లోకి వచ్చిండు, బీఆర్ఎస్ లో పోయిండు, మళ్ళీ కాంగ్రెస్ లోకి మళ్ళీ కండిషన్స్ అప్లై. సికింద్రాబాద్ ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా, అసలు నీకు టికెట్ ఇవ్వాలి కదా, ఫస్ట్ టికెట్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, గెలిచే పరిస్థితి లేదు. సికింద్రాబాద్ లో నాకు తెలిసి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మూమెంట్ ప్రకారం కిషన్ రెడ్డి తప్ప అక్కడ ఆప్షన్ లేదు. అన్లెస్ మళ్ళీ మినిస్టర్ అయితే కాబట్టి ఉంటది, బొంతురామన్ వస్తే కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఓట్ పర్సెంటేజ్ లో చాలా వరకు మార్పు చేర్పులు రావచ్చు, ఎందుకంటే సికింద్రాబాద్ అనేటువంటి నియోజకవర్గం చాలా వరకు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినటువంటి నియోజకవర్గం మొదటి నుంచి కూడా. సో ఓడితే మినిస్టర్ పోస్ట్ కావాలా అంటే ఎంపీగా ఓడిపోతే అదే అర్థమైంది. కాంగ్రెస్ అధిష్టానానికి నాగేందర్ కండిషన్, చేరిక టైంలో సైలెంట్, ఇప్పుడు షరతు, అగ్రనేతల గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్, ఎమ్మెల్యే తీరుపై కీలక నేతల పెదవి వీరు. మంచి ఇట్లే కావాలి, పార్టీలో కూడా ఇదే విధంగా కావాలి. కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్సీ పురాణం, మహబూబ్ నగర్ జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి సైతం. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మంత్రి పదవి ఆశిస్తున్నట్లు అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు చేరిక సమయంలో ఆయన సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ ప్రస్తుతం మంత్రి పదవి విషయాన్ని ఆయన తెరపైకి తెచ్చినట్టు టాక్. ఎంపీగా గెలిస్తే నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా, ఒకవేళ ఓడిపోతే నాకు మంత్రి పదవి ఇవ్వాలి అనే డిమాండ్ను అధిష్టానం ముందు ఉంచినట్టు తెలిసింది. డిమాండ్ ఏకంగా కర్మ రేవంత్ రెడ్డిగా మీ కర్మ అనుభవించుకోండి. ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళు ఏమున్నది, మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవకాశం ఇస్తే దాన్ని పక్కన పెట్టి పోయినటువంటి దొంగ ఈయన మళ్ళీ చేసుకుని మళ్ళీ మీరు మంత్రి పదవి ఇస్తున్నారు. ఇస్తే మాత్రం ఇంకా దీనంత బిగ్గెస్ట్ సాడెస్ట్ డెసిషన్ నాకు తెలిసి రేవంత్ రెడ్డి కానీ సెంట్రల్ కాంగ్రెస్ కానీ చేసినటువంటిది ఇంకోటి ఉండదు. ఈయనకి సపోర్ట్ చేస్తే అంతకంటే దౌర్భాగ్యం, దరిద్రం ఇంకోటి ఉండదు ఈ తెలంగాణ రాష్ట్రానికి. అవును.